తంగలాన్ సినిమా, పారంజిత్ గారి సినిమా ఆహ్, చాలా అద్భుతంగా తీసినటువంటి సినిమా. దాంట్లో సింబాలిజం కానీ ఇది కానీ, అదే సమయంలో కొంతమంది ఏమన్నారంటే అది హిందుత్వకి వ్యతిరేకం అంటున్నారు, కానీ అది హిందుత్వని ప్రమోట్ చేసే సినిమా. ఒక రకంగా దళిత హిందుత్వం అనే కొత్త కాన్సెప్ట్ని అది తీసుకొచ్చేటటువంటి సినిమా. ఇది మనము ఈరోజు మాట్లాడుకుంటాము. ఎందుకంటే దీనిలోని కథ నిజానికి దళితులు ఒక రకంగా దళితులు భూమికి అన్నిటికీ దూరమైనటువంటి దళితులు ఒక బానిసత్వంలో వెట్టి చాకిరిలో మగ్గిపోతూ ఉంటారు జమీందారుల దగ్గర. వాళ్ళు తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మైనింగ్లో పనిచేయటం, గోల్డ్ మైనింగ్లో ఆ విముక్తి కోసం ఒక సాధనంగా కనీసం కొంత భక్తికి ఏదైనా కొంత దొరుకుతుందేమో, స్వతంత్రం అవుతామేమో కొంతైనా అనేసి ఉద్దేశంతో, ఈ వెట్టి చాకరి నుంచి విముక్తి దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో వెళ్ళి అక్కడ పనిచేయడం అనేది దాంట్లోని కథ. దీనిలో మనకి ఇది ఇంతే కాదు, ఒక రకంగా కాంతారా లాంటి సినిమాల్లో కల్చర్కి సంబంధించినటువంటి వివిధ వైవిధ్యపూరితమైన విషయాలు, అంటే అది కూడా ఒక రకంగా కాంతారా సినిమా ట్రైబల్ కల్చర్ గురించే. కానీ అలాంటి సినిమాల్లో ఈ లేనటువంటి దీంట్లో ఏంటంటే నాగజాతి, అంటే ఒక మూలవాసుల సిద్ధాంతం ఒకటి దీంట్లో కనపడుతుంది. నాగజాతి అనేది అది ఆరులు అణిచివేశారు, ఇట్లాంటి ఏదో కథలు ఉన్నాయి. ఒక చరిత్ర అనొచ్చా, కథ అనొచ్చు, అది ఆ మిత్తుని దీంట్లో క్రియేట్ చేస్తాడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఈ ఇతర మతాలు, అంటే అనేక మతాల గురించి, కులాల గురించి ప్రసక్తి ఉండటం. వైష్ణవం, శైవం, బౌద్ధం, క్రైస్తవం, వీటి ప్రసక్తి దీనిలో మనకి కనపడుతుంది. ఇస్లాం ప్రసక్తి అసలు ఉండదు, అది చాలా ముఖ్యమైన విషయం. ఇస్లాం ప్రసక్తి అసలు ఉండదు. ఇస్లాం సుదీర్ఘకాలం మన దేశంలో ఉంది, ఇప్పటికీ ఉంది. అది ముస్లింస్ చిరకాలం పరిపాలించారు, సూఫీజం అని ఎన్నో వచ్చాయి, కానీ దీంట్లో ఇస్లాం ప్రసక్తి లేకపోవటం విశేషం మొత్తంగా. ఎందుకంటే ఎందుకు రావాలి ఈ కథలోకి అంటే అనేకం వచ్చాయి. అది ఆయన సింబాలిక్గా అనేకం తీసుకొచ్చారు కదా. బౌద్ధాన్ని అప్పుడు ఆ మైనింగ్ జరిగేటప్పుడు బౌద్ధం ఏమీ పెద్దగా లేదు, నవబౌద్ధం అనేది తర్వాత అంబేద్కర్ తీసుకొచ్చింది. కానీ బుద్ధుడు ఆ విగ్రహం చరిత్రని కొంత కంటిన్యూ చేస్తూ కూడా వస్తాడు దాంట్లో, అది మనకి కనపడుతుంది. అయితే దీంట్లో ఈ వివిధ మతాల పట్ల ఆయన చూపించినటువంటి పద్ధతి ఏంటి, ఎలా చూపించాడు. ఉదాహరణకి వైష్ణవులు దళితులలో ఒక రకమైనటువంటి మత స్వీకరణ తీసుకురావడం, వాళ్ళలో వైష్ణవాన్ని వ్యాప్తి చేయడం, ఇది కనపడుతుంది. కింది స్థాయికి కూడా వైష్ణవం వెళ్ళటం అనేది దీంట్లో కనపడేటటువంటి విషయం. కింది స్థాయికి అంటే దళితుల్లో ఒక అతనే వైష్ణవుడిగా మారి జంధ్యం కూడా వేసుకుని పిల్లలకి మిగిలిన వాళ్ళకి మంత్రాలు, శ్లోకాలు లేకపోతే నేర్పడం, కొంత వైష్ణవ ఆలోచనల భక్తిని పెంపొందించడం, ఒక ఆధ్యాత్మికతని వాళ్ళకు కూడా అందజేయడం అనేది కనపడుతుంది. అయితే అంత మాత్రాన అస్పృశ్యత అనేది పోదు. మళ్ళీ మిగిలిన వైష్ణవులు, అగ్రవర్ణ వైష్ణవులు వాళ్ళని చిన్నచూపు చూస్తారు, లేకపోతే అస్పృశ్యత అనేది యథాతథంగానే ఉంటుంది, దాని నుంచి ఏం మార్పు ఉండదు అనేది దీంట్లో బాగానే చూపిస్తారు. ఇంకోటి ఏంటంటే శైవం దీంట్లో శైవులుగా ఒక చోట విభూతి బొట్లు పెట్టుకుని దాడి చేసే వాళ్ళుగా కనపడతారు వైష్ణవుల మీద. వైష్ణవులు ఇక్కడ వైష్ణవ నామాలు అవి కొంత కనపడతారు, దళితుల్లో కనపడతారు. అటువైపు నుంచి జమీందారు లేకపోతే అదే పెత్తందారు దాడి చేయించే వాళ్ళలో శైవ ఆచారాలు కలిగిన వాళ్ళు మనకు కనపడతారు, విభూతి బొట్లు పెట్టిన వాళ్ళు మనకు కనపడతారు. ఇదే కాకుండా ఒక శైవ పాత్ర చాలా క్రూరమైనదిగా దీంట్లో ఉంటుంది. అది ఏమిటంటే అడవిలో ఒక రాజు బంగారం కోసం అడవిని తవ్వేయాలనుకున్నప్పుడు అక్కడ పాములు, అంటే నాగజాతికి సింబల్, పాములు పెద్ద ఎత్తున వచ్చేస్తాయి, అవి కాట్లు వేస్తూ ఉంటాయి. అందరూ వీళ్ళు ఇంకా అక్కడికి ప్రవేశించడం కష్టసాధ్యం అవుతుంది. అప్పుడు ఒక శైవుడు, జంధ్యం వేసుకున్నటువంటి శైవుడు ఏమంటాడంటే, అంటే విభూతి పెట్టుకున్నాడని శైవుడు అంటున్నాను నేను, శైవుడని ఏమని చెప్పడు, బ్రాహ్మడు కావచ్చు, శైవ ఆచారాలు పాటించేటటువంటి వాడు ఎవరైనా, అతను ఆ బుద్ధుని యొక్క శిరస్సును నరికేయమని చెప్తాడు. అప్పుడు బుద్ధుని శిరస్సును నరికేస్తే అప్పుడు ఇక్కడ ఆరతి అనే దేవత ఎప్పుడు తిరుగుబాటు చేస్తుంది, ఈ సినిమా అంతా వస్తుంది. ఆమె ఒక బుద్ధిస్ట్ దేవత, ఆమె తీవ్రంగా ఒక ప్రకృతికి సంబంధించిన రక్షణకి సంబంధించిన దేవతగా ఉంటుంది. ఆమెని కట్టేసి ఈ బుద్ధుని తల నరికేసినప్పుడు ఆమె కడుపులోంచి నెత్తురు చనిపోతుంది.
అంటే ఇది ఒక సింబాలిక్గా చూపిస్తాడు. ఆ శిరస్సు ఎక్కడో పడిపోయి ఒక లోయ ఏర్పడినట్టు అది కంటిన్యూ అవుతుంది ఆ కథలో. చివరి వరకు కూడా బుద్ధుడి గురించి ప్రసక్తి అవుతుంది. అయితే ఈ బుద్ధుడిని నరికేసింది ఒక శైవుడుగా మనకి దీంట్లో సాక్షాత్కరిస్తారు. అంటే క్రైస్తవం పట్ల కూడా కొంచెం పాజిటివ్ నేచర్ ఉంటుంది. అట్లాగే వాళ్ళు దొరలు వీళ్ళకి వస్త్రాలు ఇస్తారు, అంటే బట్టలు, ఇతనికి కోటు, ప్యాంటు, షర్టు లాంటివి ఇస్తారు. అలాగే ఆడవాళ్ళకి జాకెట్లు ఇస్తారు. వాళ్ళు చాలా సంతోషిస్తారు. అంతవరకు జాకెట్ వేసుకోవడం లేని వాళ్ళు కూడా ఇవన్నీ వేసుకోవడం జరుగుతుంది. గ్రామ పెద్దలు ఏమాత్రం ఒప్పుకోరు, అయినా కూడా వాళ్ళు వేసుకోవడం ఒక తిరుగుబాటుగా దాంట్లో మనకి కనపడుతుంది. దీనికి కారణం బ్రిటిష్ వాళ్ళు కొంత సమానత్వాన్ని చూపించడం. తర్వాత చొక్కాని చించేమని బ్రాహ్మడే అంటాడు, తెల్లవాడికి సలహా ఇస్తాడు. అంటే ఒక రకంగా ఇక్కడ కుల వ్యవస్థలో మంచి వస్త్రాలను కూడా దళితులను వేసుకొనివ్వరు అనేటటువంటి భావం దీంట్లో మనకి కనపడుతుంది. అయితే ఇక్కడ క్రైస్తవుడు, సిలువాది కనపడుతుంది. అలాగే తెల్లవాళ్ళు కొంత సామరస్య ధోరణి కలిగిన వాళ్ళు అనే భావన దీంట్లో. ఇది దళితవాదంలో ఉన్నది. అంటే చదువు కానీ, వైద్యం కానీ, కొంత వస్త్రధారణలో కానీ ఒక నాగరికతని ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చారు, వలసవాదం తెచ్చిందనే వాదన కమ్యూనిస్టులు చేస్తూ వచ్చారు. దళితవాదంలో అది చాలా ప్రధానమైన భాగం. ఎందుకంటే బ్రిటిష్ వాడికి ముందున్నదంతా కూడా చీకటే. వెళ్తే బౌద్ధ యుగానికి వెళ్ళాలి, కొన్ని వేల సంవత్సరాల క్రితం మౌర్య సామ్రాజ్యం టైంలో బాగుంది, తర్వాత అంతా కూడా చీకటేనని. ఇంకా మరి ఇస్లాం ఉందా అంటే ఇస్లాం ప్రసక్తి దీంట్లో రాదు. అది ఒక రకంగా అలా మర్చిపోవడం అనేది దళితవాదంలో ప్రధానమైన విషయం. అంటే ఇస్లాం ఉనికిని మర్చిపోవడం అనేది దళితవాదంలో ప్రధానమైన భాగం. ఇస్లాం ఉనికిని వ్యతిరేకించడం, ద్వేషించడం అనేది హిందుత్వంలో భాగం. ఈ రెండు ఇంతే తేడా. అంటే ఇస్లాం ఉన్నట్లు వాళ్ళు మాట్లాడరు. ఒక బౌద్ధం దగ్గరికి వెళ్ళిపోతారు దళితులు, వీళ్ళు హిందుత్వ దగ్గరికి వెళ్ళిపోతారు. హిందూ యుగం ఉంది, తర్వాత అంతా చీకటి అని వీళ్ళు అంటారు.